దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ ప్రైజ్ లాడండి. మరి దేవుడు వాక్యంతో మనందరితో మాట్లాడాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆహ్, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ శిష్యులలో ఒకడు ఆయనను అప్పగింపనయున్న ఇస్కరేతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారులకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను సరిచేసి మా మధ్యలో ఉండి నీవే మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మా హృదయంలో ఫలించే రీతిగా మాతో మాట్లాడమని నా ప్రభు, నా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆ యొక్క ప్రాంతంలో విందు ఏర్పాటు చేసినప్పుడు యేసు ప్రభుతో పాటు లాజరు ఇంకా కొంతమంది కూర్చొని ఉంటారు. మరి ఆ సమయంలో మరియా అనే ఒక స్త్రీ వచ్చి ఎంతో విలువగల అత్తరుని యేసు ప్రభు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంటుందండి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఇల్లంతా కూడా సువాసన వచ్చిందంట. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎంతో విలువని ఆ యొక్క మరియా యేసు ప్రభుకి ఇచ్చిందండి. యేసు ప్రభు చేసేటువంటి ఎన్నో మరి దేవుని యొక్క రాజ్య సువార్తని మరి వింటూ యేసు ప్రభు చేసే మహత్ కార్యాలని చూస్తూ ఎంతో విలువని యేసు ప్రభుకి ఇచ్చింది. ఎందుకంటే మన జీవితంలో దేవునికి విలువైనది అర్పించే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. మరి ఈరోజు విశ్వాసుల్లోనే మనము చూసినట్లయితే ఏదైనా బహుమానం సేవకులకి ఇచ్చేటప్పుడు కానీ, దేవుని యొక్క సువార్తని బలపరిచే విషయంలోనే కానీ, దేవునికి ఇవ్వవలసిన విలువని మనము ఇవ్వట్లేదండి. అందుకే ఈరోజు నీవు ఒక విలువైన పాత్రగా నీవు వాడబడట్లేదు. మనము ఒక విలువైన పాత్రగా దేవునికి వాడబడాలంటే ఆ యొక్క మరియ చూడండి, ఎంత తగ్గించుకొని ఎంతో విలువైన అత్తరు ఎంతో ఖర్చు పెట్టి కొన్నదంట ఆమె. హల్లెలూయా! ఎంతో ఖర్చు పెట్టుకొని మరి దేవుణ్ణి అక్కడ యేసు ప్రభుని ఎంతో ప్రేమించింది. ఆ యేసు ప్రభు కంటే నాకు ఈ యొక్క అత్తరు ఎక్కువ కాదు అనుకుంది. ఈ రోజు నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ దేన్నైనా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువ మన జీవితంలో ఏది కూడా ఎక్కువ కాదు అని మరి ఆ యొక్క మరియ నిర్ణయించుకుంది. కనుకే ఎంతో ఖర్చయినటువంటి, ఎంతో విలువైనటువంటి ఆ యొక్క అత్తరుతో యేసు ప్రభు యొక్క పాదములు తుడిచిందంట. హల్లెలూయా! అందుకే అండి మరి యేసు ప్రభు ఫస్ట్ ఎవరికి కనిపించాడు? మృతులలో నుండి లేచినప్పుడు ఫస్ట్ ఎవరికి కనిపించాడు? మరియకు కనిపించాడంట. హల్లెలూయా! మన లైఫ్ లో దేవునికి ఎంత ప్రియారిటీ ఇస్తామో, దేవుడు తర్వాతనే నాకు ఏదైనా, దేవుని ప్రార్థన తర్వాతనే నాకు ఏదైనా, దేవుని సన్నిధి తర్వాతనే నాకు ఏదైనా, దేవుని సువార్త తర్వాతనే నాకు ఇంకెవరైనా అని మన జీవితంలో నిర్ణయించుకుంటే కనుక ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను నన్ను ఉంచబోతున్నాడండి. హల్లెలూయా! ఈరోజు ఒక విలువైన పాత్రగా దేవునిలో వాడబడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నీ విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ విలువైనది నీ జీవితంలో ఏదైతే ఉందో అది దేవుడి కోసం విడిచిపెడుతున్నావా? నీకు విలువైంది, నీకు ఇష్టమైంది దేవుడికి ఇష్టం లేదు. లోకంలో నీవు విలువనిచ్చేటువంటిది దేవుడికి పెంట కుప్పతో సమానంగా చూస్తున్నాడు. కనుక దేవుడి కోసము ఎంత వాల్యుబుల్ గా నీవు చూసుకునేటువంటి, దేవుడి చిత్తంలో లేనటువంటి అది ఎంత విలువైనదైనా సరే, అది దేవుని చిత్తంలో లేదంటే నీవు దాన్ని కట్ చేయాల్సిందే, నీవు దాన్ని వదిలిపెట్టాల్సిందే. ఈ విధంగా మనము చేసినట్లయితే దేవుడికి విలువైన పాత్రలుగా మనము వాడబడతామంట. హల్లెలూయా! లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనము
చదువుకుందాం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్త మార్త, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకో అనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె మార్త మాత్రము విస్తారమైన పని పెట్టుకొని ఆ పనియు చేయలేక మరి నాకు చాలా భారంగా ఉంటున్నది, మరి అని కూడా నాకు సహాయానికి పంపించవా ప్రభు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడండి, మరి నీవు విస్తారమైన పని పెట్టుకొని విస్తారమైన పని పెట్టుకొని సమయాన్ని వ్యర్థము చేస్తున్నావు, కానీ అవుట్లయితే మరియ మాత్రము అవసరమైనది ఉత్తమమైనది ఎంచుకొని ఉంటూ ఉన్నది కనుక అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని సెలవిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వ్యర్థంగా మనము సమయాన్ని ఎంతో వ్యర్థం చేస్తూ ఉంటాం కదండి. కానీ అసలు మనము ఉత్తమమైనది ఎన్నుకోవాలంట. హల్లెలూయా. ఉత్తమమైన దానిని ఎన్నుకుంటే అది మన యొద్ద నుంచి ఎవ్వరూ తీసివేయలేరంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉత్తమమైనది ఏంటంటే, ఈరోజు మందిరానికి రమ్మంటే నాకు ఎన్నో పనులున్నాయి, ఇంట్లో వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పిల్లలకి లంచ్ చేయాలి అని ఎన్నో రీజన్స్ చెప్తా ఉంటాం, కానీ అవన్నీ కూడా దేవుని రాజ్యానికి నిన్ను చేర్చవు అని దేవుడు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. ఎన్నో విషయాల్లో మనము దేవుడికి సమయాన్ని ఇవ్వం, కానీ ఫ్రెండ్స్ తో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం కదండి ఫోన్లో. మరి లేరా అండి అలాంటి వారు? ఫ్రెండ్స్ తో ఫోన్లో ముచ్చట్లు వేసే వాళ్ళు, ఫ్రెండ్స్ గురించో ఏదో ఒక విధమైన లోకానుసారమైన వాటి గురించి మాట్లాడుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వ్యర్థంగా వేస్ట్ చేస్తా ఉండేవారు ఎంతో మంది ఉన్నారండి. లేదా అండి? మరి విశ్వాసుల్లోనే ఎంతో మంది ఉన్నారండి. సండే వచ్చే వరకు త్వరగా రెడీ అయ్యి చర్చికి వెళ్ళి అందరికంటే ఫస్ట్ నేనుండి దేవుడిని స్తుతించాలి అని ఒక విలువైన నిర్ణయాన్ని నీవు తీసుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఒక విలువైన పాత్రగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ మరియా మరి ఎంతో విలువైన దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ఎంతో విలువైన అత్తరిని యేసు ప్రభు పాదాల మీద పోసి తుడిచిందంట అండి. హల్లెలూయా. ఈరోజు విలువైనది మనము దేవుని కోసం వదులుకునే హృదయం మనకు ఉంటుందా అండి? విలువైన సమయాన్ని మనం ఇవ్వట్లేదే, కొంత సమయాన్ని మనము దేవుడికి ఇవ్వట్లేదే. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి, నీ యొక్క విలువైన హృదయంలో దేవునికి నీవు స్థానం ఇస్తావో, ప్రతి విషయంలో దేవునికి ప్రయారిటీ ఇస్తావో, అప్పుడు నిన్ను ఒక ఉన్నతమైన పాత్రగా, ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు నుంచి మనము దేవుడికి విలువైన పాత్రలుగా ఉత్తమమైన దానిని మనం ఎన్నుకున్నట్లయితే, మరియ చూడండి ఉత్తమమైన దానిని ఎన్నుకుందండి, ఉత్తమమైన పని ఎన్నుకుంది. మరి మార్త మాత్రం ఎన్నో విస్తారమైన పనులు, వంట చేసి ప్రభు వచ్చాడు కదా, మరి వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని యేసు ప్రభు కోసం ఎన్నో విలువైన మాటలు మాత్రం వినకుండా మార్త విస్తారమైన పని పెట్టుకుందంట అండి. ఇక్కడ మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది కనుక ఆ ఉత్తమమైన జీవితము మన యొద్ద నుంచి ఎవ్వరు తీసివేయరంట అండి. హల్లెలూయా. అప్పుడు ఒక ఉన్నతమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ఉన్నతమైన పాత్రలుగా మనము వాడబడాలి. మన లైఫ్ లో ఉత్తమమైనది మనం ఎన్నుకున్నప్పుడు మరి టైంకి మరి మందిరానికి వెళ్ళి దేవుడు వాక్యం వినాలి, దేవుడు వాక్యం నేర్చుకోవాలి, దేవునిలో వాడబడాలి, దేవునికి ఒక ఉన్నతమైన బహుమానంగా నేను మారాలి అని అనుకున్నటువంటి సమయంలో యూదా ఇస్కరియోతు వంటి మరి స్నేహితులు ఎంతో మంది మన జీవితంలో ప్రవేశించవచ్చండి. ఎందుకంటే మరి అపవాది ఎవరి ద్వారానైనా
దేవుని నుంచి మనల్ని దూరం చేయాలని ఎవరి ద్వారానైనా లోకంలో పడేయటానికి ప్రయత్నిస్తా ఉంటుంది కదండి. దేవునికి దూరం చేసేటువంటి యూదా ఇస్కరియోతు లాంటి అవిశ్వాసపు మాటలు, మరి దేవునికి వాల్యూ ఇవ్వలేనటువంటి ప్రవర్తన అక్కడ యూదా ఇస్కరియోతుది మనము గమనించినట్లుగా చూస్తాము. మరి అటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే వెంటనే మీరు కట్ చేయండి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మీ జీవితంలో వారు ఆపేవారు. దేవునికి ఒక విలువైన పాత్రగా మీరు ఉండాలనుకుంటున్నప్పుడు అలాంటి స్నేహాల వల్ల దేవునికి దూరంగా ఉంటారు. దేవుడికి ఒక ఉన్నతమైన, ఉత్తమమైన, విలువైన పాత్రలుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నమ్ముతూ దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి చివరగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మేము ఒక విలువైన పాత్రులుగా ఉండుటకు కృపని దయచేయండి. మా జీవితంలో ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉత్తమమైన నీ యొక్క కట్టడలను అనుసరించే వారంగా మమ్మల్ని మార్చండి అయ్యా. ఇదిగో ఈ లోకంలో విస్తారమైన పని మార్త పెట్టుకొని నీ విలువైన మాటలని ఈరోజు కోల్పోయి ఉంటూ ఉన్నది నాయన. మరి ఈరోజు మేము మరి నీ విలువైన మాటలకి, నీ విలువైన వాక్యాన్ని మేము వ్యర్థము చేస్తున్నామేమో. అయా మమ్మల్ని క్షమించండి. మా జీవితంలో అయా నీకు మొదటగా ప్రయారిటీ ఇచ్చేవారంగా, నీకు మొదటగా ప్రియారిటీ ఇచ్చేవారంగా ఉండే పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.